అన్ని కరాచీ బేకరీల ముందు ఈ విధంగా ప్రౌడ్లీ ఇండియన్ అంటూ ఈ బోర్డులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పెహల్గాంలో పర్యాటకుల పైన తీవ్రవాదుల దాడి తర్వాత కరాచీ బేకరీల ముందు అనేక హిందూ సంఘాల ప్రతినిధులు ప్రొటెస్టులు చేశారు. పాకిస్తాన్లో ఒక నగరం పేరైన కరాచీ పేరుతో ఇక్కడ మీరు బేకరీలను ఎట్లా రన్ చేస్తారు అంటూ వాళ్ళు నిలదీశారు. సో ఈ వ్యతిరేకతను గమనించిన కరాచీ బేకరీ యాజమాన్యం ఈ విధంగా బోర్డులు పెట్టింది. ఏంటంటే మేము కూడా భారతీయులమే, ఇది కూడా భారతీయ సంస్థ కిందే గుర్తించండి, మమ్మల్ని అట్లా పరాయి వాళ్ళుగా చూడొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఈ విధంగా నోటీసులు అతికించుకున్నారు డోర్ల దగ్గర. బయటేమో చిన్న చిన్న హోర్డింగ్లు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. మేము కూడా భారతీయులమే అని చెప్పుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ వీళ్ళు 1953లో ఇండియాకి వలస వచ్చారంట పాకిస్తాన్ నుంచి. దేశ విభజన తర్వాతే వీళ్ళు కరాచీ నుంచి మన హైదరాబాద్కి వలస వచ్చామని చెప్తున్నారు. దీని యజమాని కాంచంద్ ప్రారంభించింది మొట్టమొదటిది హైదరాబాద్లో మొజంజాహి మార్కెట్ దగ్గర ఉన్న కరాచీ బేకరీ అని కూడా వాళ్ళు ఎంటైర్ వాళ్ళ హిస్టరీ అంతా కూడా అందులో రాసుకుంటూ ఉన్నారు. టోటల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము మా పూర్వీకులు పాకిస్తానీలు అయి ఉండొచ్చు, దేశ విభజన తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాము, ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని భారతీయుల కింద గుర్తించండి దయచేసి అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు.